హలో అండి, వెల్కమ్ టు మూవీస్ టాకీస్. సైలెంట్ గా ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా వచ్చి ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను కలెక్షన్స్ తో పెర్ఫార్మెన్స్ తో అవార్డును కొల్లగొట్టి తగ్గేదేలే అన్న మూవీ పుష్ప ది రైజ్. అదే కాంబినేషన్ లో అల్లు అర్జున్, సుకుమార్ మరోసారి అస్సలు తగ్గేదేలే అంటూ పుష్ప 2తో మళ్ళీ ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డును షేక్ చేయడానికి ఇయర్ డిసెంబర్ 6th వస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే రీసెంట్ గా ఈ మూవీ క్లైమాక్స్ పార్ట్ ను కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా సాగుతున్నాయి. అయితే రీసెంట్ గా ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ అన్ని భాషల్లో భారీగా 175 కోట్లు కైవసం చేసుకుంది. ఇది వన్ ఆఫ్ ద హైయెస్ట్ పెయిడ్ ఓటీటీ రైట్ గా ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. అయితే పుష్ప 2 బస్ దెబ్బకు బాలీవుడ్ లో డిసెంబర్ లో రిలీజ్ అవ్వాల్సిన చాలా మూవీస్ ను పోస్ట్ పోన్ చేసుకున్నాయి. అయితే వికీ కౌశల్ నటిస్తున్న చావా మూవీ మాత్రం సై అంటే సై అంటూ డిసెంబర్ 6th రిలీజ్ కు సిద్ధమవుతుంది. దానికి కారణం ఈ మూవీ మరాఠా యోధుడైన సంభాజీ బయోగ్రఫీ అవ్వడమే విశేషం. మరాఠా సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందనేది చావా చిత్రం యొక్క యూనిట్ యొక్క నమ్మకం. అయినా సరే బాలీవుడ్ చూపులు మాత్రం పుష్ప 2 పైనే జుకేగి నహి అంటున్నట్టు ట్రేడ్ వర్గాల ఇన్ఫర్మేషన్. చూడాలి మరి చావా పరిస్థితి ఏంటనేది. మీకు ఈ ఇన్ఫర్మేషన్ కానీ నచ్చినట్టయితే మీరు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.